ప్రియాంక ఆరోగ్య శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కదా. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించాలనే యోచిస్తున్నట్లుగా ప్రభుత్వం కనిపిస్తా ఉంది కదా. చూద్దాం. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని, దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్డులతో ఆరోగ్యశ్రీ సేవలను అనుసంధానించాలని సూచించారు. నిన్న ఆయన సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. వైద్య కళాశాల ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలి. అందుకోసం ఓ సంయుక్త విధానాన్ని తీసుకురావాలని, వైద్య కళాశాలలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగాలి. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్లోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని, వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పరిశీలన జరపాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందని, ఎయిమ్స్ పై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని, ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేకుండా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ సమీక్ష సందర్భంగా అధికారులు ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉస్మానియా ఆసుపత్రి ఉన్న భవనం వారసత్వ కట్టడం కావడం వల్ల కోర్టులో కేసు కొనసాగుతోందని వివరించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ న్యాయస్థానం సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుందామన్నారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అప్పగించాలన్నారు. ఇటు సిఎస్ఆర్ నిధులతో హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరచాలని సూచించారు. ఉస్మానియా లేదా గాంధీ ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించాలని ఆదేశించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ రెడ్డి తెలుసుకుందాం. రాజేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ పైన ఉన్నత స్థాయి సమీక్షకు సంబంధించి ఏంటి అప్డేట్స్, కీలకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి ఆరోగ్యశ్రీ అంశం అనేది గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో వచ్చినట్లు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. గడిచిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఏడాదిగా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెనిఫిషరీస్ లిస్ట్ అంటే లబ్ధిదారుల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఎవరైతే వైట్ రేషన్ కార్డు దీనికి అప్లికేబుల్ గా ఉన్నారో, అంటే కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే గతంలో ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా నిబంధన ఉన్నట్టుంది. దీన్ని సడలించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే చాలా చోట్ల తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వారు ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఈ తెల్ల రేషన్ కార్డు తీసివేసి వైట్ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఉన్నటువంటి అంశాన్ని సడలిస్తే కనుక మరింతగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై నిన్న సెక్రటరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటుగా పర్టికులర్ గా ఈ ఆరోగ్యశ్రీతో పాటుగా మిగతా ఈహెచ్ఎస్ హెల్త్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ ఇతరత్ర స్కీమ్లకు సంబంధించిన విషయంలో ఓవరాల్ గా ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా కేవలం ప్రైవేట్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపు 300 కోట్ల బకాయిలు చెల్లించాల్సినట్లు కూడా అధికారులు సీఎం దృష్టి తీసుకున్నారు. సో దీన్ని ప్రతి నెల ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లు పర్టికులర్ గా ప్రభుత్వ ఆసుపత్రులకు రెగ్యులర్ గా ప్రతి నెల
చెల్లించేలా, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా గతంలో ఉన్న బకాయిలను చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సీఎం నిన్న ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించారు. దాంతో పాటుగా అందరికీ ఆ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉండడం ద్వారా రాష్ట్రంలో మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా చూడొచ్చిన అంశం పట్ల కూడా సీఎం ఇచ్చినటువంటి డైరెక్షన్ లో భాగంగా అధికారులు కొన్ని సూచనలు సలహాలు అయితే తీసుకుని వాటిపై నివేదిక తయారు చేసి ఒక 2 రోజుల్లో సీఎంకి అందించే అవకాశం తెలుస్తుంది.